రానున్న 3 నెలలు కీలకం. సమర్థంగా పనిచేయాలి. నీటిపారుదల శాఖలో సీఎం సమీక్ష. టెలిమెట్రీ ఏర్పాటుతో కృష్ణా జిల్లాలో అక్రమ తరలింపు అడ్డుకోవాలని ఆదేశం. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ టైం ఇది. ఎందుకంటే ఎన్నడూ లేనంతగా, అంటే గత సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా ఈసారి ఫిబ్రవరి, మిడ్ ఆఫ్ ది ఫిబ్రవరి నుంచే విపరీతమైన ఎండలు. దాదాపుగా నిన్న ఎక్కడో కర్నూలులోనే ఎక్కడో 38 డిగ్రీల సెంటీగ్రేడ్ వచ్చిందంట. అంటే మనకి సహజంగా 38, 39 అనేవి మనకి సమ్మర్, మిడ్ ఆఫ్ ది సమ్మర్ అంటే మార్చ్, ఏప్రిల్ మధ్యలో చూస్తుంటాం మనం. కానీ ఈసారి ఏకంగా ఫిబ్రవరి మొదటి వారం, రెండో వారం నుంచే మనం 37, 38 డిగ్రీల టెంపరేచర్ చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఈసారి ఎండలు బీభత్సంగా ఉండబోతున్నాయి. దాంతోపాటుగా నీటి కష్టాలు కూడా ఈసారి దారుణంగా ఉండబోతున్నాయి. పర్టికులర్గా హైదరాబాద్కి ఈసారి సమ్మర్లో వాటర్ ట్యాంకర్లు చుక్కలే. ఒక్కొక్క వాటర్ ట్యాంకర్ 5,000, 10,000 పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈసారి పరిస్థితి అంత దారుణంగా తయారవబోతుంది. దాంతోపాటు కరెంటు కూడా, దాన్ని ఏమంటారు, కరెంట్ కట్స్ కూడా జరగబోయే పరిస్థితి కనపడుతుంది ఈసారి. మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రైట్ టైంలో రివ్యూ పెట్టారు. కానీ దీనికి ఎంతవరకు ఫాలో అప్ ఉంటుంది, ఎంతవరకు అప్డేట్స్ ఉంటాయి, రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ తాగునీటికి, సాగునీటికి కష్టాలు లేకుండా ఎంతవరకు చూడగలుగుతారు? అంతేకాకుండా కరెంటు 24 అవర్స్ కరెంట్ ఇవ్వగలిగే సామర్థ్యం ఉందా, ఇవ్వగలుగుతారా వంటి అంశాలపైన ఆయన రివ్యూ చేశారు. చూడాలి, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సమ్మర్లో ఒక నిమిషం కరెంటు పైన ఉండలేని పరిస్థితి రాబోతుంది. నీళ్లు చాలా ఇంపార్టెంట్. మరి వీటి గురించి సమీక్ష అయితే చేశారు, కానీ ఆ సమీక్షను ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు, దీన్ని ఎంతవరకు స్ట్రిక్ట్గా ఫాలో చేస్తారనే అంశాలపైన కూడా ఇక్కడ గట్టిగా మాట్లాడుకోవాల్సిన విషయం ఉంది. రాష్ట్రంలో రాబోయే 3 నెలలు అత్యంత కీలకమని, రాష్ట్రం అంతటా అన్ని ప్రాంతాల్లో సాగు, తాగునీరు, విద్యుత్ అవసరాలు గణనీయంగా పెరుగుతాయని సీఎం చెప్పారు. ఆల్రెడీ పెరిగిపోయిందండి. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, సాగు, తాగు అవసరాలకు రాకుండా, ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్పారు. ఓ పక్కన ఏపీ ఏమో చుక్క కూడా వదలకుండా తీసుకెళ్తుంది ఏపీ కృష్ణా జలాలని. మనమేమో మొదటి నుంచి ఆయన గతంలో కేసీఆర్ అదే గోదావరి జిల్లాలో వెంటబడ్డాడు, మీరు కూడా అదే గోదావరి జిల్లాలో వెంటబడుతున్నారు. మనం ఉంది కృష్ణా బేసిన్లో. కృష్ణా బేసిన్ వాటర్ కృష్ణా వాటర్ మనం పుష్కలంగా వాడుకోవచ్చు, ఎన్ని టీఎంసీలన్నా వాడుకోవచ్చు, ఎవరికీ లెక్క చెప్పవసరం లేదు, ఎందుకంటే మనం ఉంది కృష్ణా బేసిన్లో కాబట్టి. కానీ గత ప్రభుత్వం అదే తప్పు చేసింది, మీరు ఇప్పుడు అదే తప్పు చేస్తున్నారు. గోదావరి నీళ్లు వెంటబడి వస్తున్నారు మీరంతా కూడా. గోదావరి నీళ్లు మనం 1 టీఎంసీ వాడుకుంటే 2 టీఎంసీ లెక్క చెప్పాలి ట్రిబ్యునల్కి. కృష్ణా జలాలు మనం కృష్ణా బేసిన్లో ఉన్నాయా బాబు, ఎంతనా వాడుకోని కృష్ణా జలాలు, మీరు ఎవరు అడగరు మిమ్మల్ని, ఎవరికి లెక్క చెప్పవసల్లా. ఏపీ ఏమో కృష్ణా జలాలు బొట్టు వదలకుండా వాడుకుంటుంది ఏపీ. మనం కృష్ణా జలాలు వదిలేసి గోదావరి జలాల మీద పడుతున్నాం. గోదావరి జలాలు మనం తీసుకోవాలంటే, ఎత్తిపోయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నాయి అవన్నీ గోదావరి జలాలు. వాటి మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఏదో కృష్ణా వాటర్ మీద పెట్టండి. లేదే, పెట్టరు. ఆయన చేశాడు, ఇప్పుడు అయినా కూడా అదే చేస్తున్నాడు. సమీక్ష చేశారు. సో ప్రణాళిక ప్రకారం నీటి విడుదల చేయాలని సీఎం సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిస్థితులకు అనుగుణంగా పరిష్కార మార్గాలు చూడాలని చెప్పారు. అధికారులు ఏడెళ్తారు సార్, అధికారులు బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటే మన రాష్ట్రం ఎట్టెందుకు ఏడిసేది, మన వాళ్ళ పరిస్థితి ఎట్టెందుకు ఉండేది. భలే వాళ్ళే అధికారులకి, ముఖ్యంగా ఈ ఇరిగేషన్ అధికారులకి ఎక్కడ డబ్బులు తీసుకోవాలి, ఎక్కడ ఎటువంటి పర్మిషన్స్ లేకుండా వాళ్ళకి లంచాలు తీసుకొని వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలి, ఇలాంటి వాటిల్లో బిజీగా ఉంటారు మన ఇరిగేషన్ శాఖ వాళ్ళంతా. వాళ్ళు ఎక్కడ వెళ్తారు, వాళ్ళు ఎక్కడ చూస్తారు పాపం. ప్రజలకు ఇబ్బంది లేకుండా సాగు, తాగునీరు అందించేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలన్నారు. నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల కింద సాగే పంటలు, నీటి విడుదలపై ఆయా జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో వెంటనే సమీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు సాగునీటి విడుదల తీరును కలెక్టర్లు స్వయంగా పరిశీలించాలని పేర్కొన్నారు. వెంటనే టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలి. శ్రీశైలం, నాగార్జున సాగర్ల నుంచి కృష్ణా జలాలను వినియోగించుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. నిర్ణీత కోటా కంటే ఎక్కువ నీటిని ఏపీ తరలించకుండా అడ్డుకట్ట వేసేందుకు కృష్ణా పరివాహక ప్రాంతంలో టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటే పరిష్కారమని ఆయన సూచించారు. ఆ పరికరాల ఏర్పాటుకు అయ్యే ఖర్చులో సగం నిధులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని అధికారులు చెప్పారు. టెలిమెట్రీ విధానం అమలుకు అవసరమైన నిధులన్నీ ముందుగా మన ప్రభుత్వమే చెల్లిస్తుందని, వెంటనే ఆ వ్యవస్థ అమలు కోసం కృష్ణా బోర్డుకు లేఖ రాయాలని సీఎం ఆదేశించారంట. సో ఎట్టకేలకు కృష్ణా జలాలపైన కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు వీళ్ళు. నదీ జలాల్లోని వాటాల పంపిణీ, వినియోగాన్ని లెక్కించే బాధ్యత కేంద్ర జలసంఘంపైనే ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నిర్ణీత వాటా కన్నా ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఏకపక్షంగా నీటి తరలింపై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని కూడా ఆయన
అధికారులను ఆదేశించారు. మంచి విషయం ఇది. అయితే సమీక్ష చేయటం వరకు బాగానే ఉంటుంది కానీ దాని తర్వాత దాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారనేది ఇక్కడ మెయిన్.